హాయ్ ఫ్రెండ్స్, బాగుండరా? మేము బాగుండరని అనుకుంటున్నాం. మీరును మేము ఇప్పుడు టూర్స్ వస్తున్నాం ఫ్రెండ్స్. చూడండి ఫుల్ మా హెవెన్ గార్డెన్. చచ్చిపోతే మా అన్న అక్కడికే పోతారంట. దీని లోపలికి చూడండి హెవెన్ గార్డెన్ అంటున్నారు. దానికి నేను ఆన్సర్ చూడండి. ఈ చెట్టు ఎంత ఇది అంటే నా ఫేవరెట్ చెట్టు. దీంట్లో పింక్ కలర్, రెడ్, బ్లూ కలర్, ఆమెకి పర్పుల్ కలర్ పూలు పూస్తుంది. నా బ్లూ పూస్తే సూపర్గా ఉంటుంది. పర్పుల్ పూస్తే చూస్తాం ఆమెకి ఏమవుతుందని. ఆయనకి చూడండి మన కొత్త రోజ్ చెట్టు తెచ్చింది 2 months ముందర. అది ఇప్పుడు కొత్తగా ఫస్ట్ పువ్వు పూసింది. ఆ షార్ట్స్లో చూడండి తెలుస్తుంది మీకు. ఆయనకి చూడండి ఈ సెకండ్ పువ్వు పూసేకి ఇది రెడీగా ఉంది. అండ్ కీడను అంతా బడ్స్ వచ్చింది అవి. ఇది చూడండి డ్రాగన్ ప్లాంట్. ఈ సైడ్లో అంతా చిన్న ఇట్లాదే ఇంకొక తర మొలకలు పెరుగుతుంది ఇది. అండ్ కీడ కాయిన్ ప్లాంట్ నిండుగా ఉండవు. అండ్ ఇక్కడ అలోవెరా చూడండి, మన అలోవెరా ఎంత పెద్దదో. ఈ రాయి పెట్టింది దాన్ని ఎత్తేస్తుంది. చూడండి ఇది కాయిన్ ప్లాంట్. అండ్ ఇది ఆ పాపప్ ప్లాంట్. ఈ డేరా చెట్టు చూడండి ఎంత పెద్దదో. అంతా షేవింగ్స్ వేసేసినాం. ఇది చూడండి దాని పిల్లులు. ఈ హైబిస్కస్ చెట్టు చూడండి ఎంత బాగా అంటుకుందో. ఇంత కొమ్ముని తెచ్చినట్టు మేము ఎంత పెద్దదైందో చూడండి. అట్లా చూడండి. ఇది అదో అదేమో అని మా మమ్మీ నాటే తెలియదేమని. ఈ జీవి ప్లాంట్ చూడండి ఇదంతా మలుపులో ఎన్ను నిందా అంతా ఇది సపరేట్గా ఒకటి పాపం కాయిన్ ప్లాంట్. ఈడ ఏమంటారు కదా బీన్స్ చెట్టు, బీన్స్ తరదే వస్తుంది కదా అది అట్లా ఈడ ఉంది చూడండి. ఇది పెద్దగా ఉంది, ఇది పెద్దది దానికన్నా దానికన్నా ఈ కాయిన్ ప్లాంట్. ఇది చూడండి అదే ఎంత పెద్దదో చూడండి. అట్లే మనకి ఈడ ఒక నాటింటి ఇది పెద్దదవుతుంది. దీనికి జూట్ దారి మీద కెట్టాలో చూడండి ఆడికి కెట్టినాము. మనకి ఇలా మిర్చి చెట్టు మేము కాపాడిండేది. మా చెట్ల దగ్గర నుంచి మేమే కాపాడుకోండేది. మా మమ్మీ పెరకాస్తామన్నా కానీ వద్దు అని ఈ సైడ్లో నాటినాము. మనకి లిల్లీ చెట్లు చూడండి. ఇడకి కొత్త మళ్ళీ చెట్టు స్టార్ట్ అవుతుంది. మనకి ఇక్కడ పింక్ కలర్ పూది చెట్టు చూడు ఇంతే ఉండేది. నెక్స్ట్ పైన ఇప్పోతాం పదండా. ఇది చూడండి ఇది అదే డ్రాగన్ ఫ్రూట్ చెట్టు చూపిస్తుంది కదా అదే ఇది. అంకట్లే దీని సైడ్లో దాని బెస్ట్ ఫ్రెండ్ తులసి చూడండి. ఈ వైట్ కలర్గా వస్తుంది కదా తులసి, అది కొమ్మ బ్లాక్ కలర్గా ఆ తులసి మా మమ్మీ చూసి పెరుక్కోంది. ఇది ఏమో కృష్ణ తులసి అంట. బ్లాక్ కలర్ కొమ్ము ఉంటుంది. ఈ ఆకుల్లోనూ బ్లాక్ కలర్గా ఉంటుంది లైన్స్ చూడండి. ఇప్పుడు ఇంకొకటి ఇక్కడ మనం మనీ ప్లాంట్ చూడండి. నీళ్ళంతా పంచుకెట్టుకొని నా ప్రాజెక్ట్ బయాలజీ ప్రాజెక్ట్కి దీని నుంచి పంచినంత ఎత్తుకోపోయి చూపిస్తే చూడండి పంచ్ ఎట్లుండదో. దాని నుంచి ఒక డబ్బాలు వేసుకోపోయి మ్యామ్కి చూపిస్తే 12 వచ్చిండే దానికి మార్క్స్ 15కి. అందుకే చూడండి పెద్దగా పెరిగింది. పాట్ తెస్తే ఇంకా పెద్దదైన్ను కానీ ఒక 2 దినాలు ఉన్నాయని పెట్టినాం. ఎప్పుడైనా తీసుకొని వచ్చి నట్టిడలా. ఓకే పైనకి పోదాం పదండి. చూడండి ఈడ ఒక ప్లాంట్ నాటిందాము టిష్యూ పేపర్లో. అది మీకు ఆమెకి పెరిగినాక సర్ప్రైజ్ ఇచ్చేసి చెప్తాము ఇదేమో అని. ఇది దీనికి పెట్టినాము పెరగాలని ఇట్లా చేసిండాము. అయినాక ఇది బ్యాడ్ న్యూస్. కాయిన్ ప్లాంట్ ఇది నాటుతామని చూస్తే ఫుల్ ఎండిపోయింది. అది చూడండి. ఈ మొండని పారేసేయాల. ఎప్పుడు నీళ్ళు పోస్తున్నా ఇట్లా కొంచెం ఎండకుండా ఫుల్ క్రాక్లు అయిపోతుంది చూడండి ఎట్లా వెళ్ళాడుతుందా. మొన్న బాగా పోసిడాలా. అండ్ కీడ్ చూడండి లిచీ చెట్టుది ఇత్తుల్లో మొలకలు వచ్చిండేది. 1 month ముందు పెట్టినింది.
ఈడ జీవి ప్లాంట్ చూడండి ఎంత పెద్దదైందో. కింద నట్టాలని ప్లాన్ వేసిండాను, ప్లేసే లేదు. ఏం చేస్తుందో చూడాలా. సరే ఈ చూడండి ఈడ ఫ్రాక్ ప్లాంట్. మనకి ఈడ మన పింక్ చెట్టు, పింక్ ఫ్లవర్ ప్లాంట్ చూడండి ఎంత పెద్దదైండదో. మనకి ఈడ మన కృష్ణ తులసి. ఇది మేము నట్టిండేది కాదు, అదే వైల్డ్గా వచ్చిండేది చూడండి. అండ్ ఇది మన రెయిన్ ఫారెస్ట్, అమెజాన్ రెయిన్ ఫారెస్ట్, బిద్రలి రెయిన్ ఫారెస్ట్. ఎట్లుండదో చూడండి. అండ్ మీకు సర్ప్రైజ్ అంటే కదా ఇదే చూడండి. ఇక్కడ ఈ ఫ్రాక్ ప్లాంట్లో మీకు ఒక ఫ్యామిలీకి అనిపిస్తుంది చూడండి. పెట్టుతా ఫుల్ గ్రాస్ అప్పర్ పిల్లులు పెట్టేసిండు. అవి నండ పెడతాదని ఏదైనా ఇక్కడ అంతా సైడ్కి ఎగిరిపోయింది. అవి చూడండి ఈడ ఎగిరింది, కనిపిస్తుందా మీకు? చూడండి ఫుల్ ఇట్లా ఎన్ని పిల్లులు ఉండవో. ఏదో ఈడు చూడండి, ఈడ ఒకటి ఉంది కనిపిస్తుందా? ఆ గాడ్ పైన కూర్చోంది ఏదో, వీడికి ఎగురుతోండి. అవి ముంచి మంకీలు ఎగిరినట్లు ఎగురుకొనే ఉండవి చూడండి. దీని లోపల చాలా ఉండవి, కనిపించదు అనుకోతా. ఒకదాన్ని పెట్టి చూపిస్తా మీకోసము. రారా, ఇప్పుడు మేము దీని అంతా పెట్టి బాక్స్లు వేస్తున్నాము. అంటే ఇంకా ఒకటి నువ్వు స్టార్ట్ చేయలే. ఇలాంటి చాలా అయితే మాకు ఈ గ్రాస్ అప్పర్లంతా ఈ ఆకులంతా తినేస్తావి. తినేస్తే చెట్లంతా ఒక ఇదైపోతావని పెట్టి బయట ఇడిసేస్తామని, బయట చెట్లు ఇడిసేస్తామని ప్లాన్ చేస్తాం. పెట్టి చూపిస్తాను అండి. చూడుందా అను పెట్టింది ఒకటి ఎక్కుతోంది పైనకి. దాన్ని మూసి పెట్టాను. ఇప్పుడు చూడండి ఎట్లా లాస్ట్ ఎత్తంది తిని చూడండి ఎన్ని ఉండవో. ఈడ మూసి పైన ఉంది చూడండి. ఇప్పుడు సందులో ఎదుగుతాను యాడ్న ఉందా అని ఉంటే ఎత్తుకొనేసిందా ఇది బయట మన గార్డెన్లో ఇడ్చుకొని వేస్తాము. ఇలాంటి పైన ఉంటాయి ఉట్టు స్పైడర్సే ఉండవి, దానికి తినేస్తామిటికి తెలుసు కదా. దానికే పెట్టి ఇడిచేస్తామని. ఇది ఏమీ లేదు, పెద్దగా అయిపోయి పెద్దదైండే దాని అంతా పెట్టి పక్కకి ఇడిచేసేది అంతే. లోపల ఫిష్ ట్యాంక్ దగ్గరికి పోతాం పదండి. ఇక్కడ చూడండి ఫిష్ ట్యాంక్ దగ్గరికి వస్తుంది. ఈడ ఈ బౌల్లో ఒత్తు స్నేల్సే ఉండవి చూడండి. ఇది కబాంబా చెట్టు, లోపల 2 రాళ్ళు వేసేసిన. ఈడ బ్యాడ్ న్యూస్ వచ్చి తిరుపతికి పోయా. ఇప్పుడు కుకుంబర్ వేస్తామని వేసినాను, కొత్తిమీర అయిపోయిందా. మట్టుకి మిగిలిందే ఈ గ్లాస్ చక్కెర ఒకటి చూడండి ఎంత పెద్దదైందో. చిన్నప్పుడు తెచ్చినప్పుడు జస్ట్ 1 ఇంచు 2 ఇంచులు ఉండే. ఇప్పుడు చూడండి ఎన్నైనావో, దగ్గర 3-4 ఇంచెస్ ఉండాలి ఇప్పుడు చూడండి. లోపల ఒక 2-3 కబాంబా చెట్టు ఇడిచిండాము. అంటే ఇది ఆడ అంతా గ్రోత్ అవుతారా ఈడకి కానీ అని. ఇప్పుడు మా నెక్స్ట్ ప్లాన్ ఏమంటే ఫుల్ చెట్లు, అంటే వలవల చెట్టు తర వస్తుంది కదా, దాన్ని ఫుల్ ఇడంతా పెట్టేసిన. ఒక బెటా ఫిష్, జీబ్రా ఫిష్, నియాన్ టిట్రా, గప్పీస్ అంతా ఇడ్చుకొని వేస్తాము. బెటా ఫిష్ రూమ్మేట్స్, మౌలీస్ అంతా ఇడ్చుకొని వేసిందా. ఈడ అట్లా చేస్తాం అనుకున్నాము. అండ్ కీడ ఇది సేమే, అది బౌల్ తరానే అదిను. దాని కానీ లోపల ఇట్లా చిన్న పూలు నీళ్ళు వేస్తే ఇట్లా పెద్దగా అవుతాయి కదా, అది దీని లోపల వేస్తే తింటావని ఏమో అని చూస్తే ఎంత పెద్దగా నేను చిన్నగా అయిపోయింది అవి. ఇప్పుడు ఇది వేసిండేది ఇది స్నేల్స్కి మంచిదా లేదంటే ఇది బ్యాడా అని అడుగుందా మీరు కామెంట్స్లో వేయండి. ఆయనకి ఇది ఆర్బిన్స్లో చూడండి ఫుల్ ఆర్బిన్స్. ఆమెకి ఇది ఒకటి ఇడిచిండము. ఇంకా శివలింగము క్లేలో చేసింది, ఎయిర్ డ్రై క్లే. అండ్ కీడ మన గణేష, ఇది మొన్నలో చేసింది గణేష. క్లే తర మొన్నే ఎలాంటి క్లే నేను మొన్ను క్లేనే.
అండ్ కిడ ఇది సుష్మా అక్కలు పక్కింట్లో సుష్మా అక్కలు ఉంటారా వాళ్ళ ఇది వంశీ అని ఒక చిన్నోడు వాళ్ళ ఆట సామాన్లో సిక్కినింది ఇది దాన్ని ఎత్తుకొని ఇది పెట్టినాం చూడండి ఎంత బాగుండేదో ఇది చూడండి ఈడ అండ్ కిడ్ చూడండి ఇటు చూపిస్తాను